ఇంకా పవన్ కళ్యాణ్ పిఠాపురం గురించి ఎవరికన్నా వాళ్ళకి చాలా వెయిట్ చేస్తున్నారనమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరినండి లాస్ట్ సభ పిఠాపురంలో పెట్టారు సార్. ఏంటి కాన్సెప్ట్ మాకు అంటే కొద్దిగా అర్థమవుతుంది అనుకోండి, మీ మాటల ద్వారా విందామనండి. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా ఓడించాలి అనేది అంటే అతను నలుగురి మీద పెట్టాడంట. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు, నెక్స్ట్ లోకేష్ గారు, 4 లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నన్ను. ఆ నలుగురి మీద టార్గెట్ పెట్టాడు ఆయన. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ రావడానికి వీల్లేదు అని అతను పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారికి నా ఉద్దేశంలో 50,000కి పైగా ఒక్క ఓటు కూడా తగ్గదు. అది 60 అవ్వచ్చు, 65 అవ్వచ్చు. ఆ తుఫాన్ బట్టి, ఆ సునామీని బట్టి 50 అన్నది లీస్ట్లో లీస్ట్. సరే, వీళ్ళ అభిమానులు కూడా నన్ను అడగమని అంటున్నారు ఏంటంటే ఆయనకు వచ్చే పదవి ఏంటి, డిప్యూటీ సీఎం లేకపోతే ఏంటి? ఆయన ఏది కోరుకుంటే అది ఇస్తారండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఏది అడిగితే అది ఇస్తారు. కేంద్ర మంత్రి కూడా ఆయన కోరుకుంటే అది ఇస్తారు అనేది నాకున్న సమాచారం. ఆయన అడిగితే ఇప్పుడు కేంద్ర మంత్రి అంటే మళ్ళీ ఎంపీగా అవ్వాలి, 6 నెలల్లో రాజ్యసభ తీసుకుంటారు. అవునండి. అది కాక ఇప్పుడు కొంతమంది రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలో లోక్సభకు ఎన్నికవుతున్నారు. అంటే రాజ్యసభ సభ్యులు ఖాళీ అవుతాయి, కొంత పీరియడ్ ఖాళీ అవుతుంది. 2 సంవత్సరాలు ఒక దగ్గర ఉంది, 4 సంవత్సరాలు ఒక దగ్గర ఉంది, అలాగే ఒక 5-6 స్థానాలు కూడా ఖాళీ అవుతున్నాయి. సో అక్కడ ఈయన్ని అకామిడేట్ చేసి ఇమీడియట్గా ఆయన్ని సెంట్రల్లో కేంద్ర మంత్రి ఇవ్వచ్చు. అప్పుడు సెంట్రల్లో క్యాబినెట్ మినిస్టర్ ఈజ్ ఈక్వల్ టు చీఫ్ మినిస్టర్ ర్యాంక్. సీఎం ఈజ్ సీఎం అనుకోండి, బట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు సీఎం ర్యాంక్. సో మరి ఆ రకంగా కూడా ఆయన కోరుకుంటారు. ఇంకా జనసేన ఎన్ని స్థానాలు గెలవడానికి అవకాశం ఉంది సార్? అంటే నా ఉద్దేశంలో వారు పోటీ చేసిన 21లో 17 అయితే ఖచ్చితంగా నెగ్గుతారు. ఇంకొక 2 ఎక్స్ట్రా వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. 17 అయితే ఖచ్చితంగా నెగ్గుతారు అనేది నాకున్న సమాచారం. ఇంకా రాజుగారు, మేము అంటే సర్వే చేసినప్పుడు చూసి ఉంటాను నేను, ఆ టీడీపీ కార్యకర్తలు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే ఈ కూటమి అభిమానులు కానీ ఆర్ఎన్వి అని చెప్పారండి. ఆర్ఎన్వి అంటే రోజా రమేష్, జోగి రమేష్, నెక్స్ట్ నాని కొడాలి నాని, పేరు నాని, వల్లభనేని వంశీ, కొద్దిగా వీళ్ళుంటే అంబటి రాంబాబు. వీళ్ళంటే కొద్దిగా చాలా కోపంగా ఉన్నారండి. పాపం నియోజకవర్గంలో ఎలా ఉన్నారో మనకు తెలియదు, కానీ అంటే ఏంటి ఎలా ఉండకపోతే యాక్సిడెంట్ ఉంటుందంటారా లేకపోతే క్షమించేస్తారంటారా? ఏదైనా చట్టబద్ధంగా తప్పు చేస్తే ఎవరైనా శిక్షించగలరు తప్ప ఏదో 4 మాటలు లూజ్ మాటలు మాట్లాడితే మరి దానికి పరువు నష్టం దావా వేసుకోవటం తప్ప దానికి ప్రత్యేకంగా శిక్షలు వేయడానికి లేదు. చంద్రబాబు నాయుడు గారి టైప్ కూడా వ్యక్తిగత కక్షలకు వెళ్ళే వ్యక్తి కానే కాదు. సో చట్టరీత్యా తప్పులు చేస్తే, సపోజ్ ఇప్పుడు నన్ను కస్టడీలో చెతుక్కొట్టారు, వాళ్ళని నేను వదిలేదు లేదు. ఎందుకంటే వాళ్ళు కాన్స్టిట్యూషన్ ప్రకారం తప్పు చేశారు. సిఆర్పిసిలో ఇట్స్ ఎ బిగ్ క్రైమ్, 10 సంవత్సరాల వరకు శిక్ష వేయొచ్చు, మినిమం 7 సంవత్సరాలు. అలాగా చేసిన వాళ్ళని వదిలికొస్తున్నారు. ఎవడో నన్ను తిట్టాడు, ఇప్పుడు శ్రీరెడ్డి తిట్టింది, లేకపోతే పంచప్రభాకర్ తిట్టాడు, తిడితే పరువు నష్టం వేసుకోవాలి. వేసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి ఏమొస్తుంది, 5 పైసలు రాదు, మనకే కోర్టుకు వస్తుంది దండగా అని చెప్పి ఇగ్నోర్ దెమ్. బట్ ఇలాగా క్రైమ్ చేసిన వాళ్ళని తప్పకుండా శిక్షించాలి, వదిలిపెట్టకూడదు. మీ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేసిన తప్పులు ఉన్నాయంటారు సార్? బాగా తప్పులు చేశారు. అతను తప్పితే ఇంకోటి చేయలేదు, చేయడు కూడా. తప్పు అనిపిస్తేనే చేస్తాడు, అలా చేయడు. మరి పర్టికులర్ ఇలా ఏం చెప్పగలరండి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మందు ఉందనుకోండి, అంటే బ్రాందీ విస్కీ అన్ని కూడా గవర్నమెంట్. ఇప్పుడు అతను అక్కడ అడ్డంగా బుక్ అయిపోయాడు. ఎలా అంటే 5 సంవత్సరాలుగా మొత్తుకుంటున్నాం, రే నాయన అక్కడ డిజిటల్ పేమెంట్ పెట్టరా, ఒక పక్క ప్రధానమంత్రి డిజిటల్ ఇండియా అంటామంటే సంవత్సరానికి 30,000 40,000 కోట్లు టర్న్ ఓవర్, నువ్వేమో కరెన్సీయే ఉండాలి, అసలు డిజిటల్ పేమెంట్ యాక్సెప్ట్ చేయనని క్యాష్ అండ్ క్యారీ అని చెప్పి పెడుతున్నాం. తప్పు అని అంటే కోర్టులకు కూడా వెళ్తాం మేము, ఏదో ఈ నెల నుంచి పెడుతున్నాం, వచ్చే నెల నుంచి పెడుతున్నాం అని చెప్పి అలా కోర్టుకి అందంగా అబద్ధాలు ఆడి పెంచుకుంటూ పోయాడు. గత 5 రోజులుగా ఇప్పుడు డిజిటల్ పేమెంటే, నో క్యాష్ పేమెంట్ అంటున్నారు. అంటే ఏంటి, ఎన్నాళ్ళు వేసేసాడా? అర్థమైపోయిందా క్లియర్గా? 5 సంవత్సరాలు వేసేసి క్యాష్లో, ఇప్పుడు ఈ 5 రోజుల నుంచి డిజిటల్ పేమెంట్ అంటున్నాడు. అధికారం ఇది కూడా అనుకోవచ్చు, అంటే ఈయన రావట్లేదు అంటే అధికారంలో రాకపోవడానికి అవకాశం ఎలాగో లేదు కదా.
సో మళ్ళీ డిజిటల్ పేమెంట్ చేయలేదు అన్నది లేకుండా ప్రొసీజర్ ప్రకారం ఇప్పుడు మొదలైంది. మళ్ళీ మేము వస్తున్నప్పటికీ కూడా డిజిటల్ పేమెంట్ పెట్టాం కదా అన్న ఒక ఎలిపి కోసం ఇచ్చాడు తప్ప అలాగా అన్ని తప్పులే అతను చేశాను. అసలు హైదరాబాద్లో దొరికే మద్యం కానీ భారతదేశంలో ఎక్కడా దొరికే మద్యం కానీ ఆంధ్రాలో ఉండదు. ఆంధ్రాలో అమ్మే మద్యం భారతదేశంలో ఎక్కడ ఉండదు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, అంత జగన్ మద్యం, అంత క్యాష్, డ్యూటీ పెయిడ్ కొంత, నాన్ డ్యూటీ పెయిడ్ కొంత. ఆ నాన్ డ్యూటీ పెయిడ్ క్యాష్ కింద తాడేపల్లికి వెళ్ళాల్సిన తాడేపల్లికి, గవర్నమెంట్కి వెళ్ళాల్సిన గవర్నమెంట్కి వెళ్ళేలాగా ఒక అద్భుతమైన సెటప్ పెట్టుకుని కొన్ని వేల కోట్లు మద్యం ద్వారా దోపిడీ చేయడం జరిగింది. దానికి డిజిటల్ పేమెంట్ అయితే ఇబ్బంది, అందుకని ఇలా చేశారు. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం మరి దీని గురించి ఆలోచిస్తుంటారా? ఏం జరిగింది? డెఫినెట్ గా దీని మీద అసలు ఏం జరిగింది అనేది ఏముంది, ఆ బెవరేజెస్ కార్పొరేషన్ పట్టుకుని 4 ఉతికితే ఆడి చెప్పేస్తారు. ఉతికితే అంటే కొట్టమని కాదు, అవునండి. ఏంట్రా బాబు లై డిటెక్టర్ పరీక్షకి చేస్తే అనాపాషలతో సహా లెక్క చెప్పేస్తారు. అయితే నా డౌట్ ఏంటంటే సార్, పంచ ప్రభాకర్ అని శ్రీరెడ్డి అని ఇద్దరు ఉన్నారండి. వాళ్ళు ఒక స్కూల్ స్టార్ట్ చేస్తే చైతన్య నారాయణ మించి ఆ స్కూల్స్ బాగా నడుస్తాయని నాకు అనిపిస్తుంది. ఈ రెడ్డి ఆవిడేదో మొన్న ఏదో సాధువు గెటప్ కూడా ఏదో వేసింది. నేను గతంలో ఒకసారి అభివర్ణించా, ఎందుకంటే ఎక్కువగా వైసీపీ సోషల్ మీడియాలో శ్రీరెడ్డి గారి వీడియోలు, ఆవిడ చేసిన పచ్చి బూతులతో, అవునండి, అంటే ఒక స్త్రీ నోటి వెంట రాని పదాలు, చరిత్రలో ఎప్పుడూ కూడా వినని పదాలు సభ్య సమాజానికి వినిపించటమే కాకుండా మరి దాన్ని విపరీతంగా వాళ్ళు సర్క్యులేట్ చేసుకుంటున్న విధానం చూసి బహుశా వీళ్ళు వైసీపీలో ఉన్న ఒక కులం వాళ్ళు బహుశా వారిని కులదేవతగా భావిస్తున్నట్టున్నారు. మనకి కొన్ని కులాలకు కొన్ని కులదేవతలు ఉంటారు. అలాగే బహుశా ఆ సామాజిక వర్గం వాళ్ళు బహుశా ఈ మహాపతివ్రతని బహుశా కులదేవతగా భావిస్తున్నారేమో అని నేను గతంలో ఒకసారి పేర్కోవటం జరిగింది. మరి ఇంకా అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుందేమో మరి, ఎందుకంటే ఈ మధ్యన కూడా కొన్ని కంటెంట్లోకి వెళ్ళలేదు. ఎందుకంటే మామూలుగా మేము గోదావరిలో బూతులు మాట్లాడుకుంటాం కానీ అవి వినగలిగే స్థాయిలో లేవు. ఈ పంచప్రభాకర్ వాడంటే అతను అంటే అతనిలో కొంత ఏదో పరివర్తన వచ్చింది 5-6 రోజుల్లో అని ఎవరో చెప్పగా విన్నా. అంటే అదేలా కూర్చుంటే కూటమి వచ్చింది అనుకోండి. ఇప్పుడు రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా అభిమానులు అదే అనుకుంటున్నారు, గెలిచిన తర్వాత ఇవన్నీ మర్చిపోయి పాపం క్షమించేస్తారా అని వాళ్ళ అభిమానులు అందరూ అంటున్నారు సార్. కేసులు అయితే ఉన్నాయి, సిబిఐ రప్పించాలనుకున్నా అతను అమెరికన్ సిటిజన్ కాబట్టి రప్పించలేకపోయారు. అమెరికన్ సిటిజన్ కాబట్టి ఎంతవరకు తీసుకురాగలరు, బట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితే తీసుకురావచ్చు. ఒకసారి ఈ ప్రభుత్వం పోయిన తర్వాత కులదేవత కానీ ఇతను కానీ మరి కాస్త సంయమనం పాటిస్తారేమో అని అనుకుంటున్నా.